మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా అరే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంత అండి అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామనే, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే, అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. కమిట్ అయిపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం. ఇవాళ ఏమీ లేదండి రాష్ట్రంలో. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి. పోనీ మీకు డబ్బులుంటే, రాబళ్ళుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే.